అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, ముక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద కుంభరాశి జాతకం చూడు చిలకమ్మ. కుంభరాశి జూన్ నెల ఎలా ఉంది, కుంభరాశి పేరు మీద జూన్ నెల ఎలా ఉంది చూడు. కుంభరాశి వల్ల జాతకంలో ఎలాగుందంటే జూన్ నెల పట ఇల్లు మస్తు ధనముకు దవ్యానికి ఆశపడరు. చెప్పిన మాటకు ఇచ్చిన బాట కట్టబెడతారు. ధనానికి డబ్బు మీద ఎక్కువ ఆశపడే గుణం కాదు. మాట కూడా కడకట్టుగా చెప్పేస్తారు. బంధువు అతను మన దూర బంధువు దగ్గర బంధువు అని ఆలోచించుకోరు. ఏదున్నా ముఖముంగడి చెప్పేస్తారు. కానీ ప్రతి ఒక్క విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక రాశి ఉన్న వాళ్ళకు మీ మెట్టు నా గొప్పదా, మా మెట్టు గొప్పదా అనుకుంటారు. కానీ నీది కాదు నాది కాదు అన్నట్టే సరి సమానంగా నడుస్తుంది. అయినా కానీ దేంట్లో వీళ్ళు భయపడే గుణం అయితే కాదు. ఇంకా ముందుకు ఎలా ఉంటుంది, కుటుంబ విషయాలు ఎలా సాగుతుంది అని భయపడుతున్న వాళ్ళకు కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో కూడా కొన్ని సమస్యలు, కొన్ని బదలాములు మీ మీద అవమానాలు కూడా రావచ్చు. అయినా కానీ ఈ 30 రోజులు పాటిస్తే మీరు మౌనంగా ఒకరు సర్దుకుంటే మీ భార్య భర్తల్లో మంచిగా ఉంటుంది, పిల్ల పాపలతో కూడా మంచిగా ఉంటుంది. చదువుకుంటున్న అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ చాలా బాగుంటుంది. లేకుంటే మీకు ఇంట్లో చిన్న గొడవ పోయి అది పెద్ద గొడవ దాకా మీ ఇంట్లో మొదలు కావచ్చు. అది పెద్దవాళ్ళ కావచ్చు, చిన్న వాళ్ళతో కావచ్చు. ఎవరున్నా కానీ రాసి ఉన్న వాళ్ళు ఈ ఒక నెల మీరు మౌనంగా మీ మాట నిజం అనుకో నడుచుకుంటే మీకు ఏ ప్రాబ్లం, ఏ సమస్య మీ ఇంటి మీద రాదు. ఎలాంటి ఇబ్బందులు, చిక్కులు మీ మీద కలగవు. బయట ఉంటున్న వాళ్ళ కూడా బాగుంటుంది. అనుకున్నట్టు కరెక్ట్ అవుతుంది. నమ్ముకున్నట్టు కూడా శుభాలు తగ్గుతాయి. కానీ ఒక నెల మీరు కొంచెం నిదానంగా ఉంటే మీరు ఎక్కడ వెళ్ళినా ఏ చేసినా కూడా ప్రతి ఒక్క పనిలో అది శుభం తక్కుతుంది మీకు. అందరికీ నమస్కారం.